वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల. కళాశాలలో 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 కళాశాలలో
లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేరేనా న్యూటన్ మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల నానా మనసుక ప్రయోగశాల కళాశాలలో 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 ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. దేవశంకర్ గారు వెల్కమ్ వెల్కమ్. టేక్ బ్యాచ్ తీసుకో, బ్యాచ్ ఒక పెన్ను కవరు సరే. ప్లస్ అలాగే కాస్త రాని వాళ్ళు ఏమంటే ఫోన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అంటే ఇంట్రడక్షన్ ఇన్స్పిరేషన్ అంతవరకు ప్రాక్టీస్ చేద్దామా. స్కిట్ రంగారెడ్డి సార్ ఇప్పుడు మన మంచి టైం వాళ్ళు వచ్చేంత వరకు ఓకేనా. స్కిట్ ప్రాక్టీస్ చేద్దాము ఓకేనా. రంగారెడ్డి లెక్చరర్ గా మన మహానంది ఏమి ఉంటారు, ఒక చేరి ఇవ్వండి సార్కి. మీరు ప్రతి ఒక్కరు మన రంగారెడ్డి సార్ ఇప్పుడు క్లాస్లో మీరు కొత్తగా ఎందుకంటే ల్యాబ్లో కానీ చదువు చెప్పేటప్పుడు కానీ నేను క్వశ్చన్లు అడిగేటప్పుడు మీ పేర్లు నాకు బలంగా గుర్తుంటాయి. అది కాబట్టి మీరు నాకు సిద్ధం, మీరు నాకు పరిచయం చేస్తున్నాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ అందరు లెక్చరర్ల దగ్గర మీ పేరు చెప్పి రోజు చూసుకోవాలి. మేము మాకెత్తమైన స్టూడెంట్ సెక్రటరీ కూడా ఆబ్సెంట్. సెక్రటరీ ఎందుకు సైలెంట్ అందరూ పోవచ్చు, ఇదే పేరు కూడా కాదు అని సారు చుక్కలు పెట్టేసి సారు నమస్తే పెట్టేస్తారు సార్. సో థ్యాంక్ యూ. కమిన్ బాబు. ఎందుకు ఆబ్సెంట్ అయినారు మీరు నిన్న? నెక్స్ట్ రా వలి. నిన్న ఎందుకు రాలే? ఈ బస్సు మిస్ అయ్యింది. బాబు
ఎందుకు రాలే నేను అసలు నువ్వు బయటకు పోయినందుకనే ఇప్పుడు నీకు శంకర్ ఎందుకు నిన్న రాలే సైకిల్ పంచర్ అయింది సార్. సైకిల్ పంచర్ అయితే నడిచి రావచ్చు. నీ కాలేజీకి ఇంటికి దగ్గర కదయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడు శంకర్కి గట్టిగా నేర్లు ఉన్నాయి, నొప్పి కూడా వచ్చింది. అమ్మాయిలు లేట్ వచ్చిన అమ్మాయిలు కూడా మిస్ అయ్యారు నిన్న సార్. మామూలు మేడం వాళ్ళిద్దరు మాత్రమే ఆబ్సెంట్ ఉంటారు. వాళ్ళిద్దరే ఆబ్సెంట్. అందరూ కూడా థ్యాంక్ యూ. మనం ప్రాక్టీస్ చేసింది మనది, మనం ప్రాక్టీస్ చేసింది ఇది మన కోసం కాదు. మళ్ళీ ఇప్పుడు సార్ వస్తే సార్ని అడిగి ఒకవేళ రిక్వెస్ట్ చేసి సేమ్ ఇదే రిక్రియేట్ చేద్దాం. ఓకేనా? అప్పుడు అందరూ బయటికి పోదాము. అందరూ ఆబ్సెంట్ అప్పుడు అంటే ప్రతి ఒక్కరు 10 మంది అమ్మాయిల అబ్బాయి అందరూ నెక్స్ట్ మన నుంచి కూడా ఒకవేళ అడుగుతామని అంటే ఆ నిమిషం నేను చెప్తాను సార్. మీరు అంటే సార్ బైపీసీ కూడా చెప్తాను, బైపీసీ వాళ్ళు ఉండాలి. పురుషోత్తం మీదే ప్లీజ్. రాజీవ్ గాంధీ అదో పార్టీ సార్ మనకి ఫస్ట్ ఇయర్లో మొత్తము అంటే నేను వస్తున్నా కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ వరకు మొత్తం ఆయన చెప్పి ఒక ఊత పదం ఉంది మల్గా. అంటే ఆయన చెప్తున్నప్పుడు నేను ఏమన్నా నోట్స్ రాసుకునే వాళ్ళం కదా, అదొక మొక్క జాతి పేరేమనేసి మల్గా మల్గా రాసుకునేవాడిని. నాకు 1 year వరకు అర్థం కాలేదు. అది మామూలుగా అనే పదాన్ని ఆయన ఫాస్ట్ గా మల్గా అని పిలుస్తారు అనేసి. సో దీన్ని మల్గా సార్ని కూడా మనము దీన్ని ఒకసారి సార్ చెప్తాము. సార్ మీరు అలా చెప్పడం వల్ల 1 year మాకు అర్థం కాలేదు సార్. ఆ మల్గా అనే పదం కనుక్కోవడానికి 1 year తర్వాత ఇది మామూలుగా అనే పదం అర్థమైందని చెప్తాను. అంటే ఆయన పెద్దగా తిట్లు రావు ఆయనకి. రంగాడి సార్ తిట్టాడు ఆయన. ఆయన తిట్టేది మెయిన్ ఒకటి దున్నపోత అడ్డగాడిద ఆ 2 వచ్చి ఆయనకి. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మేము సార్ ఇంటికి వెళ్ళాము. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు తెలుసా వాళ్ళ మేడం సార్ వాళ్ళ వైఫ్ చెప్తుందన్నమాట, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుక్క పెంచుతారు, పెద్ద కుక్క. ఆ కుక్కలు కూడా సారు కూడా దున్నపోతారు. మేడం చెప్పి నవ్వుతుంది, చూడమ్మా కుక్కలు కూడా దున్నపోతారమ్మా, ఏం చెప్పాలమ్మా, పక్కింటి వాళ్ళు నన్ను తిన్నా ఉంటారు. అలా చెప్పొద్దంటే వినోదైనా కుక్క అనొచ్చు కదా అన్నాడు, దున్నపోతా అన్నాడు, అది నాకు నన్ను తిన్నట్లున్నది అని మేడం చెప్పి నవ్వుతా ఉంది. అలా భూపాలరెడ్డి సార్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇంకోటి మన ఫిజిక్స్ సార్ వచ్చేసి ఎవరి డ్రాయర్ లో వాళ్ళ చేతి పెట్టుకోండి ల్యాబ్ లో ఫిజిక్స్ ల్యాబ్ అవునా కదా. ఒక నిమిషం అది చెప్పడం చెప్పు. మన ఫిజిక్స్ సార్ సీతారామూర్తి సార్ బాగా గుర్తుంది అనమాట. ఫస్ట్ రోజు ప్రాక్టికల్స్ కి అందరం లోపలికి పోయినాం, అందరం టేబుల్ కానీ నిలబడినాం. సార్ అందరూ వచ్చినారంటే వచ్చినాం సార్. ఓకే అందరూ ఎవరి డ్రాయర్ వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోండి అన్నాడు. మాకేం అర్థం కాదు. అంటే డ్రాయర్ అనేది మాకు తెలియదు, ఎవరు మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరు తెలియదు. నేను ఒక చూసుకొని అవుతుంది ఏరా చూసుకోండి ఓపెన్ చేస్తారు. ఇట్లా టేబుల్ డ్రాయర్ తీసి ఇది ఓపెన్ చేసి చూసుకోండి, ఇదే డ్రాయర్ అన్నాడు. అప్పుడు అమ్మాయి అదే ఒకటి. ఇంకొకటి అదే వెర్నియర్ క్యాలిపర్స్ స్కూల్ ఉంటాయి కదా, ఇట్లా చూస్తుంటే కదా ఇట్లా చూసినప్పుడు ఒక కన్ను పోయి అంటున్నారు, ఒక కన్ను ఒక కన్ను ఏ కన్ను పడుతుంది. ఆ సార్ కొంచెం కామెడీ ఎక్కువ. అది టూర్ లో కూడా కొన్ని జరిగినాయి, టూర్ పోయినప్పుడు కూడా అవి కూడా బాగున్నాయి. కానీ సార్ మనకి అందుబాటులో లేకపోవడం బాగుంటది, సూపర్ ఉంటది. కానీ అప్పుడు ఆ టూర్ లో జరిగేది వాడు మానద్ గారు చెప్తే బాగుంటుంది.
మా ఆనంద్ గారు చెప్పినాడు చెప్పడానికి రావిడా అంత సిగ్గుపడేది లేదు సిగ్గుపడాలి సీతారాం మన సార్ కొడుకు టూర్కి వచ్చినాడు సార్ శ్రీరామన్ అది టూకే హైలైట్. ఆ కొడుకుని చిన్న వాడిని బిలో టీనేజ్ ఉన్న వాడిని అంటే నేను ఈ రోజు చెప్పిన శంకర్ అరే శంకర్ నా మాట పిలుచురా అబ్బాయి ఆ అబ్బాయిని మంచి ఫస్ట్ ఇల్లు బండి అన్నాడు కాదని మళ్ళీ మార్చి రెండోసారి జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను. క్రిస్పీగా పేరు ఊరు ఇంకేమైనా పెళ్లి చేస్తున్నారు, తర్వాత పిల్లలు ఎలా చెప్పొచ్చు అంతే ఎక్కువ. నా పేరు మహానంది, నాది పర్ల. నేను ఇంటర్ బైపీసీ కోచ్ కాలేజీలో మీతో చదువుకున్నాను. మాకు జ్వాల సార్ బాగా మంచి చదువు చెప్పినారు. థ్యాంక్ యూ సార్. నా పేరు మహానంది సార్. దగ్గర వాళ్ళ ఇంట్లో నాకు చనువుగా ఉంటాను సార్. నమస్తే అందరికీ, నా పేరు సయ్యద్. నేను బైపీసీ కోచ్ కాలేజ్లో మీతో పాటు చదువుతున్నాను. నాది సొంతూరు కర్నూలు. బేసికలీ నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, ఫార్మసిటికల్ సేల్స్లో. కరెంట్ హైదరాబాద్లో రీజనల్ మేనేజర్గా చేస్తున్నాను, తెలంగాణ ఇన్ఛార్జ్ లాగా. సో దిస్ ఇస్ అబౌట్. థ్యాంక్ యూ. నా పేరు జి మాధవి, డాక్టర్ జి మాధవి. ఇక్కడ 2001లో అయిపోయిన తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్ రీసెర్చ్ చేసుకుని ఎంబీబీఎస్ నారాయణ మెడికల్ కాలేజ్లో 2001లో జాయిన్ అయ్యాను. 2008లో పాస్డ్ అవుట్. అండ్ 2011లో పీజీ సీట్ ఇన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో చేశాను అనమాట. డెర్మటాలజిస్ట్. 2011లో నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి 5th క్లాస్, చిన్న అబ్బాయి 2nd క్లాస్. థ్యాంక్ యూ. మా హస్బెండ్ పల్మనాలజిస్ట్ సార్, పల్మనాలజిస్ట్. గౌరీ గోపాల్ ఐసీయూలో ఇంటెన్సివిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ అంతా వేస్ట్ అయ్యా. బ్యాచ్ లో ఒకరు అవుతారు డాక్టర్ అని ఆయన అప్పుడు చెప్పారు సార్, వెంకటరమణ సార్. అలాగే మేడం డాక్టర్ అయ్యారు సార్. ఫ్రెండ్స్, నా పేరు గిడ్డయ్య. నాకు తెలిసి అందరు గుర్తుపెట్టింటారండి. ఎందుకంటే రంగారెడ్డి సార్ శిష్యుని నేను. అందరికి గుర్తుండే అవన్నీ. దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటగా నేను 6th 7th వచ్చేసి గట్టప స్కూల్లో చదివాను, బుధారపేటలో. శంకర్ నా క్లాస్మేట్ అక్కడ కూడా.
దాని తర్వాత 8th, 9th, 10th వచ్చేసి ఇందిరాగాంధీ స్కూల్. అక్కడ జయమ్మ అండ్ శ్రీకృష్ణ అని నాతో పాటు కోర్స్ కాలేజ్ జాయిన్ అయినారు. తర్వాత ఇంటర్ తర్వాత STPC కాలేజ్లో డిగ్రీ చేశాను. దాని తర్వాత హైదరాబాద్లో MBA చేశాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను. ఓట్లా ఇండియా అనే కంపెనీలో AP ASMగా చేస్తున్నాను. నాకు 2010లో పెళ్ళయింది. 2 కొడుకులు, ఒక బాబు 7th అయిపోయింది, ఒక బాబు 10th అయిపోయింది. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ లేడీస్ నుంచి బైపీసీ వాళ్ళు ప్రసన్న. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ K. ప్రసన్న కుమారి. నేను HVS కోల్స్ సెంట్రింగ్ కోల్స్ కళాశాలలో చదువుకున్నాను. సో నిజంగా డేస్ ఎప్పటికీ మర్చిపోలేను. ఇంటర్మీడియట్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ నిజంగా MPC వాళ్ళను చాలా తక్కువగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఆ కారణం రంగారెడ్డి సార్ భయం. దాదాపుగా మేము ఢిల్లీ టూర్ వెళ్ళే వరకు కూడా మా బైపీసీ వాళ్ళ ఫేసెస్ కూడా మాకు జ్ఞాపకం లేనంతగా అంత వినయంగా చదువుకున్నాం మేము ఆ కాలంలో. ఇప్పుడు అలా లేదు. ఓకే, నిజంగా ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అశోక్ సార్ని చూసినప్పుడు, జువాలజీ సార్ నిజంగా, రమణ సార్, సీతారామ శాస్త్రి గారు ఉండింటే బాగుండేది, ఫిజికల్ సైన్స్ సార్. సో కెమిస్ట్రీ సార్ అందరికీ తెలిసిందే. నాకు వచ్చేసి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద పాప ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. చిన్న పాప 10th పాస్ అవుట్. నా బాబు చిన్నోడు 4th క్లాస్కి వెళ్తాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కదా బైపీసీ బైపీసీ వెళ్ళమ్మా, ఎంపీసీ వెళ్ళమ్మా. సారీ చెప్తున్నా కదా, ఎవరు గుర్తులేదు. సో బైపీసీ నుంచి రాజీవ్ గాంధీ వచ్చినా కదా, సార్ ఇక్కడ చాలా మంది మీ స్టూడెంట్స్, టీచర్లు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఒక డాక్టరు, కొంతమంది యాక్టర్లు అయితే ఎవరు లేదు. ఓకే, మై నేమ్ ఇస్ బి రాజీవ్ గాంధీ, బోరెల్లి రాజీవ్ గాంధీ. మన అశోక్ సార్ ఇప్పుడు బోరెల్లి అంటుండే, అందువల్ల సార్ కోసం బోరెల్లి అని చెప్తున్నా. సో మన ప్రిన్సిపల్ సార్ కూడా బోరెల్లి దేవప్రకాష్ రావు సార్. సో మా రిలేటివ్. సో నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ జెడ్పిహెచ్ఎస్ హాబీ కవతాన్ మండలం. అండ్ తెలుసు నా గురించి మీకు, కోల్స్ మెమోరియల్ కాలేజ్లో మనం బాగా ఎంజాయ్ చేసినాం. ఓకేనా, ఎక్సలెంట్గా. 2011లో మ్యారేజ్ అయిపోయింది. మా మిస్సెస్ సుభాష్ని, ఆమె కూడా వర్కింగ్ యాజ్ కంటాక్ట్ టీచర్ రైట్ నౌ. సో ఈరోజు అందరం కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ విధంగా కలుసుకోవడానికి మరి మొట్టమొదటిగా బేస్ చేసినటువంటి మరి శంకర్ సింగ్ సుధాకర్, చాలా థ్యాంక్స్. అంటే వీళ్ళ వెనుక మనం అంతా ఉన్నాం. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే దాంట్లో ప్రతి ఒక్క కృషి, ఎవరీ పర్సన్ కాంట్రిబ్యూట్ ఉంటుంది. కానీ దానికన్నా ముందు ఒక ఆలోచన వచ్చింది ఒక వ్యక్తికి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో ఐ థింక్ శంకర్ సింగ్ అండ్ మాధవి మేడం, లేడీస్ నుంచి మాధవి మేడం, జెంట్స్ నుంచి శంకర్ సింగ్. ఓకేనా, ఓకే. స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఈస్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రాజా గారి. నెక్స్ట్ బైపీసీ నుంచి ఎవరున్నారు? ఎంపీసీ రాజశేఖర్ రెడ్డి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ. మనం చూడగానే చాలా సంతోషంగా ఉంది మా లెక్చరర్స్ ని మళ్ళీ చూసుకుంటున్నందుకు. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎంపీసీ బైపీసీ ఏం సంబంధం లేదు, వీఆర్ ఆల్ కోల్స్ కాలేజ్ స్టూడెంట్స్. ఐఎమ్ రాజశేఖర్ రెడ్డి. మా డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిపార్ట్మెంట్, PGSK యూనివర్సిటీ. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ వెల్ఫేర్ సెక్రటరీ, డోన్. And 2018 marriage. Now I have 2 kids, Babu, Papa. My wife is a housewife. I am working at Dawn. Thank you, sir. Thank you, Rajshekar Reddy. Next, bipc నుంచి రఘు.
మరో పొలిటికల్ లీడర్. అందరికి నమస్తే. బైపీసీ నా పేరు రాఘవేంద్ర. నేను ప్రజెంట్గా టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాను 2 వార్డు కర్నూలులో. ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ అలాగే లెక్చరర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే సార్. ఈరోజు మేము ఏదైతే ఏ రంగంలో ఉన్నా కూడా దానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహమే ఈరోజు ఏ రంగంలో ఉన్నా కూడా దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా ఫ్రెండ్స్కు చాలా కాలం తర్వాత ఈరోజు అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. నాకు 2011లో మ్యారేజ్ అయింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి సార్. అమ్మాయి ప్రజెంట్ 9th క్లాస్ చదువుతూ ఉంది, బాబు 8th క్లాస్ చదువుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఫ్రెండ్స్ ఇంకా బైపీసీ ఉన్నారా సార్? మేము మెయిన్గా నేర్చుకునేది కోర్స్ కాలేజ్ అయితే డిసిప్లిన్ సార్. డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ సార్. మెయిన్గా 8 o'clockకి అలా ప్రేయర్ అయిపోతే సార్ లైన్లో ఉండేవాడు సార్. రంగండి సారు ఆయన భయానికి ఒకే లైన్లో పోవాలి సార్. అంటే చీమలు ఎలా వెళ్తాయో అలా లైన్గా వెళ్ళాల్సిందే సార్. ఒకే లైన్ మిస్ అయినా కానీ దెబ్బలు పడతాయి సార్. సో ఆ భయంతో మార్నింగ్ టిఫిన్ చేసినా చేయకపోయినా 8 లోపు అలా ఉండి మేము లైన్లో వెళ్ళిపోయేవాళ్ళం సార్. మన సైన్స్ బ్లాక్లో ఎంటర్ అయిపోవాలి సార్. అది మాత్రం మేము బాగా నేర్చుకున్నాం సార్. మా లైఫ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. అది డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ సార్. థ్యాంక్ యూ సార్. సుంకనా ప్లీజ్ కమాన్. బాబు ఎవరు సిగ్గుపడదండి, ఎవరు సిగ్గు దగ్గర 40 years ప్లస్ ఉన్నామంతా మనము. ఎలాంటి సిగ్గు వీడియో లేకుండా రావు. పేరు ఎం సుంకన్న. కోల్స్ మెమోరియల్ జూనియర్ కాలేజీలో బైపీసీ కంప్లీట్ చేసినాను. నాకు 2 పిల్లలు. పెద్దోడు వచ్చేసి ఇంటర్ అయిపోయి డిగ్రీ చేస్తున్నాడు, పాప ఇంటర్ అయిపోయింది ఈ సంవత్సరము. నేను ఇక్కడే కర్నూలులో మామూలుగా ట్రావెల్స్ పెట్టుకొని బతుకుతున్నాను. నమస్కారం. బైపీసీ నో బైపీసీ సార్. ఎంపీసీ షార్టేజ్ సార్. మరి వాళ్ళు ఫీల్ అవుతారు. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కానీ హలో బ్రేక్ సార్. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी मीठी. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ప్రకాష్ రావు. నేను కూడా మీతో పాటు కోర్స్ కాలేజీలో చదివినాను. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి బాలశివలో చదివిన తర్వాత 2008లో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. ప్రస్తుతం మన కర్నూలులోని బీ క్యాంప్ హై స్కూల్లో పనిచేస్తున్నా. నాకు 2015లో మ్యారేజ్ అయింది, ఒక పాప. థ్యాంక్ యూ సార్. ఇది చూడండి సార్, ఈ డస్టరు అండ్ ఒక చాక్లెట్స్ తెచ్చాం సార్ కొత్తవి. రంగారెడ్డి సార్ కోసం సార్. ఇది అంటే డస్టర్తో కొట్టాలనేసి చాక్లెట్స్ ఏదో చెప్పాలి సార్ మా కోసం సార్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సార్. మై నేమ్ ఈస్ దీదిరమ్మ. మీతోటి నేను కూడా కోర్స్ కాలేజీలో చదివినాను. ప్రజెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నాను ఇన్ టీసీఎస్ కంపెనీ నా హైదరాబాద్. నాకు 2014లో పెళ్ళయింది. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు 6th చదువుతున్నాడు, రెండో బాబు 3rd క్లాస్. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఎంపీడీ ఆఫీస్లో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా వెల్లుర్తి మండలం చక్రపాడ హై స్కూల్లో పనిచేస్తున్నాను.
నాకు మన కళాశాలలోనే చదువుకున్నాను. అప్పుడు మన సాంస్క్రిట్ సార్ దగ్గరనే బాగా నేర్చుకున్నాను సాంస్క్రిట్. అది చాలా గుర్తుంది ఇప్పటికైనా కూడా. సార్ వాళ్ళ ఇంటి కానీ నేను కూడా ఇప్పటికీ ఉంటున్నాను. అది చాలా ఆనందం. పద్యాలు వద్దులే. కాబట్టి ఇలా మీ అందరితో ఆనందంగా గడపడానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు భాస్కర్, కుర్వ భాస్కర్. మన కోల్స్ కాలేజ్ చదివేటప్పుడు ఇద్దరు భాస్కర్ ఉన్నాం. ఒక ఎర్ర భాస్కర్, ఒక నల్ల భాస్కర్. నల్ల భాస్కర్, పొట్టి భాస్కర్. కాదు పొట్టిగా లేదు. ప్రజెంట్ వర్కింగ్ యాజ్ రైల్వే స్టేషన్. ఎక్కడ? రైల్వే స్టేషన్ గద్వాల్ స్టేషన్. అమ్మ రాజశేఖర్, అమ్మ శ్రీనివాస్. గురువులకు పాదాభివందనలు. నా పేరు శ్రీనివాసులు. నేను ఓన్గా కాలేజ్ రన్ చేస్తూ కళాశాలలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ అలానే ఫిజిక్స్ ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నాను గద్వాల్లో. నాకు 2011లో మ్యారేజ్ అయింది. తర్వాత ఒక పాప. బాబు వచ్చేసి 8th క్లాస్ చదువుతూ ఉన్నాడు నవోదయ వట్టంలో. పాప 8th క్లాస్. తర్వాత ఎదురుగా సార్ వాళ్ళని పెట్టుకొని మనం అలా మాట్లాడాలంటే ఏదో ఓకే. ఎనీహో, సో మన ఇంగ్లీష్ సార్ ప్రసన్న సార్ గారు కూడా మనకు కొన్ని విషయాలు ఇన్స్పిరేషన్ చేసినాయి మాకు. చాలా థ్యాంక్ యూ సార్. తర్వాత సాంస్క్రిట్ సార్కి అలానే అశోక్ సార్కి మరొకసారి పాదాభివందనం. తర్వాత మన కళాశాల నుంచి చాలా వరకు స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అవి కొంతవరకు కాదు, దాదాపుగా మనం ఈ స్థాయిలో ఉండడానికి చాలా వరకు కూడా ఇందాక శంకర్ అన్నట్టు ఈ డిసిప్లిన్ విషయంలో కానీ మన బిహేవియర్లో కానీ కొంతమందికి లైఫ్ని ఇవ్వడమే కాక మన లైఫ్లో కూడా ఒక హ్యాపీ మూమెంట్ అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. సో దానికి మా గురువులందరికీ కూడా కృతజ్ఞతలు సార్. తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. నెక్స్ట్ హలో లేడీస్ నుంచి మాధురి మేడం. సార్ గుడ్ మార్నింగ్ ఆల్. నేను కోల్స్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో చదివినాను, ఎంపీసీ. ఆల్రెడీ తెలుసు, ఇంట్రడక్షన్ ఏమొద్దు. మాధురి, నేనేం చేంజ్ ఏం లేదు కాబట్టి గుర్తుపట్టినారు అందరూ. అందరు చేంజ్ అయిపోతారు. నేను మాధురి సేమ్ ఉన్నాం. కరెక్టా సార్? సార్ నేను సాంస్క్రిటే సార్, మాధురి. మాధవి పక్కన ఉందంటే మాధురినే. కరెక్టా? మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, నేను మాధవి. యాక్చువల్లీ ఫస్ట్ 10th వరకు నేను మాధవి స్కూల్ ఒకటే స్కూలే. సో ఇంటర్ కూడా ఇద్దరము. ఏమంటే తను బైపీసీ, నేను ఎంపీసీ తీసుకున్నందుకు ఇద్దరు డివైడ్ అయిపోయినాము. తను డాక్టర్, నేను ఇప్పుడు ప్రెసెంట్ బళ్ళారిలో ఉంటున్నాను సార్. బళ్ళారిలో డిగ్రీ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను సార్. గవర్నమెంట్ కాలేజ్ అంటే పర్మనెంట్ కాదు, గెస్ట్ లెక్చరర్గా చేస్తున్నాను సార్. మా ఆయన బిజినెస్ మ్యాన్. నాకు ఇద్దరు కొడుకులు సార్. పెద్ద కొడుకు మహేష్
అండ్ చిన్న కొడుకు ప్రభాస్. సార్ కాదు సార్, హీరో నేమ్స్ కాదు సార్. కాదు 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 నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత వరకు నాగండి సార్. హీరో నేమ్స్ అయితే కాదు సార్. యాక్చువల్గా బాబు పుడితే శివుడి పేరు పెట్టాలనుకున్నాను సార్. ఫస్ట్ బాబు పుట్టినాడు మహేష్, పెద్ద కొడుకు 10th స్టాండర్డ్ సార్ ఇప్పుడు. చిన్న కొడుకు ప్రభాస్. యాక్చువల్గా రెండోసారి కూడా కొడుకు పుడితే శివుడి పేరే పెట్టాలనుకున్నాను సార్. సహస్రనామాల్లో శివుడి సహస్రనామాల్లో ఓం ప్రభవే నమః అని ఉంటది. సో ప్రభాస్ అని పెట్టినా. అది హీరో నేమ్ కాదు, మీరు ఊరికే అట్లా అనుకుంటున్నారు. ప్రభ అంటే ఏమి? వెలుగు కదా. సో ప్రభాస్ అంతే. మహేష్ అంటే ఏమి? అది కూడా మీనింగ్ ఉంది, శివ. సో అది కూడా నేను శివుడి పేరు పెట్టాలనుకున్నా, అట్లా పెట్టినాను సార్. లేదు, అమ్మాయి పుట్టాలని నేను అనుకోలేదు. నేను అమ్మాయే, ఓకే నేను ఒప్పుకుంటా అమ్మాయే, కానీ నాకు అమ్మాయి కావాలని నేను అనుకోలేదు. నాకు కొడుకే కావాలనుకున్నా, కొడుకులే కావాలనుకున్నా. సో కొడుకులే పుట్టినారు ఇద్దరు, కాబట్టి శివ పేర్లు పెట్టినా అంతే. నేను మా ఫ్రెండ్ సేమ్ కాబట్టి ఆమెకి 2 కొడుకులు, నాకు 2 కొడుకులు. అక్కడ కూడా ఇద్దరు సేమ్ మ్యాచ్ అయ్యారు చూడండి. మాధవికి 2 కొడుకులు, నాకు 2 కొడుకులు. నా 2010లో మ్యారేజ్ అయింది, May 26th. ఎందుకు? పెద్ద కొడుకు 10th స్టాండర్డ్, చిన్న కొడుకు 8th స్టాండర్డ్. చిన్న కొడుకు. సార్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు టీచ్ చేసి మీరు అంటే మేము ఈ లెవెల్కి ఉన్నామంటే మీరే సార్ కారణము. ఎస్పెషల్లీ రంగారెడ్డి సార్. యాక్చువల్గా నేను కంప్యూటర్ సైన్స్ లెక్చర్ అయినా మామూలుగా ప్రొజెక్టర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. బట్ నేను రంగారెడ్డి సార్ లాగే టీచ్ చేస్తాను సార్. బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లలకి. యాక్చువల్గా డిగ్రీ స్టూడెంట్స్ అంటే ఇంత ఎత్తు ఉంటారు సార్, నేను వాళ్ళ దగ్గర ఇంత ఉంటాను, చిన్నగా కనిపిస్తాను. కానీ పిల్లలు అయితే భయపడతారు సార్. రంగారెడ్డి సార్ ఎట్లా భయపెట్టిస్తారో నేను అట్లే. నేను స్ట్రిక్టే, తిట్టాను. ఎందుకంటే సార్ లాగా తిడితే కంప్లైంట్ చేస్తారు పోయి. తిట్టాను. ఇప్పుడు పిల్లలే వేరే ఉన్నారు, తిట్టేదేం లేదు కానీ స్ట్రిక్ట్ ఉంటాను సార్. ఎందుకంటే మా చేతిలో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా, దొరికిపోతారు అట్లా. అందరూ కూర్చోండి. సయ్యద్ బాషా ప్లీజ్ సిట్ డౌన్. క్లాస్ స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ కూర్చోండి. క్రాంతి ప్లీజ్ కమ్. మా గురువులకు, ఇక్కడ చేరిన మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ క్రాంతి. నేను యాక్చువల్గా కాలేజీలో ఉన్నప్పుడు చాలా బ్యాడ్ స్టూడెంట్ని, ఇర్రెగ్యులర్ స్టూడెంట్ని. ఓకే, అది తప్పించుకోవడం కోసం నా పక్కన దిలీప్, లక్ష్మణ్, సతీష్ కూర్చునే వాళ్ళు. 3 rows ఉండేవి మన కాలేజీలో. 3 rows ఉండేవి, ఇట్లా 5 benches ఉండేవి. అక్కడి నుంచి చూస్తే మిడిల్లో 3rd bench, ఇటు నుంచి చూస్తే కూడా 3rd row లో మిడిల్లో కూర్చున్నాను. వాళ్ళు ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళకి రావంటే నాకు కూడా ఏం పెద్ద విషయం కాదు, అందరికీ పడతాయి క్లాస్ మొత్తం అనుకుని అక్కడ కూర్చునేవాడిని. యాక్చువల్గా సాంస్క్రిట్ డిసెంబర్ వరకు కూడా వెళ్ళాను నేను. అది కూడా పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను అని మళ్ళీ షిఫ్ట్ అయ్యి రవీంద్రబాబు సార్ తెలుగుకి షిఫ్ట్ అయిపోయాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు. అప్పుడు ప్రసన్న దత్ సారు గౌల్గేర్లో ఉండేవాళ్ళు. పాప పేరు మిస్పాను, మేము నాకు గుర్తుండి నేను కొద్ది రోజులు అక్కడ గౌల్గేర్లో ఉన్నాను. నాకు జువాలజీ సార్ చాలా, అశోక్ సారు లేకపోతే నేను సతీష్తో వినేవాడిని. నాకు అప్పుడు ఎట్లా స్టైల్గా ఉన్నారో సార్ ఇప్పుడు కూడా అట్లా అనిపిస్తున్నారు.
సార్ అశోక్ సార్ నాకు సేమ్ మేము సార్ వాళ్ళే ఏం చేంజ్ అన్నట్లు అనిపించినారు. బాటనీ సార్ వీళ్ళందరూ మేమే చాలా లాగా అయిపోయినాము. ఓకే, నేను ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేస్తున్నాను అప్లైడ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో. నాది జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో నాది పెయింటింగ్ డిపార్ట్మెంట్లో మాస్టర్స్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కడపలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఇది చాలా సంవత్సరాల తర్వాత మనం దాదాపు 25 years. నేను ఇంకా మధ్యలో డ్రాప్ అవుట్ కూడా అయినా. నేను వేరే కాలేజ్ అంటే అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా. నేను యాక్చువల్లీ 10th లో కూడా మ్యాథ్స్ ఫెయిల్ అయినా. ఏదో పట్టుబట్టి మళ్ళీ ఏదో సాధిద్దామని మళ్ళీ ఎంపీసీనే జాయిన్ అయినా. మా నాన్న రికమెండ్ చేసి ఏదో జాయిన్ చేయించినారు. తర్వాత నేను హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నాను, మ్యాథ్స్ కంప్లీట్ చేసేసి. ఓకే, ఇన్ని సంవత్సరాల తర్వాత అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అంటే పక్కన బెంచెస్ వాళ్ళు వీళ్ళు గుర్తున్నారు. ఫస్ట్ బెంచ్ లో దేవా బాలమురళి ఏమో కూర్చునే వాళ్ళు. దేవ ఎప్పుడు టెక్స్ట్ బుక్లు కూడా అన్ని తెచ్చారు. సార్ రంగారెడ్డి సార్ అడిగితే బుక్స్ అన్ని ఫస్ట్ తీసిచ్చాడు. టెక్స్ట్ బుక్ అడిగితే సార్ కూడా ఫస్ట్ ఓం రాసేమో క్లాస్ స్టార్ట్ చేసేవాళ్ళు. సార్ ఓం రాయడమేమో ఆ రోజు ఎవరు తన్నలు తిట్లు తినకుండా బయటికి 1 o'clock బయటికి ఎప్పుడు వస్తామా ఆ రోజు లక్కీ ఫెలోస్ అనుకునేవాళ్ళం. ఫస్ట్ 1 week 1 month దాకా ఎవరు తిట్లు తిన్నా షైగా ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత 1 month తర్వాత అవన్నీ తిట్లన్నీ ఏమంటారు కామన్ అయిపోయి నవ్వుకునే వాళ్ళు. ఆ రోజు వీడిని ఇది తిట్టినాడు అది తిట్టినాడు అనుకుని వచ్చేవాళ్ళము. అలా హ్యాపీ గడిచిపోయినా ఇప్పుడు ఎవరు తిట్టినా తిట్లు లైట్ గా తీసుకోవడం అలవాటు అయింది రంగారెడ్డి సార్ నుంచి. మీరు అందరూ యాక్చువల్ గా ఈ ఇయర్ పెళ్లి అయింది అది చెప్తున్నా, నాకైతే ఇయర్ గుర్తు రావడం లేదు. ఓకే, నాకైతే 2 అమ్మాయిలు ఆర్వి ఆప్తి అని. క్లాస్ లో 110 members 100 పైన ఉండే వాళ్ళము. మాస్టర్ క్రాంత్ అంటే చాలా పెద్దది వచ్చేదని ఆల్ఫాబెటికల్ ఏ పెడితే కొంచెం ఫస్ట్ లో వస్తుంది పేరు అని అట్లా పెట్టేసుకున్నాను. పేర్లు కూడా పెద్దగా లేకుండా చిన్న పేరు పెట్టుకున్నాను, ఆర్వి ఆప్తి అని. ఓకే, ఇక్కడ అందరూ గ్యాదర్ చేసిన శంకర్ ఫ్రెండ్స్ అందరికి ఇట్లా చూడడం హ్యాపీగా ఉంది. హార్టీ వెల్కమ్ సార్. సస్సి నెక్స్ట్ మనోహర్ సార్. ఇప్పుడు రంగారెడ్డి సార్ ఆల్రెడీ మెజర్ సార్ వస్తున్నారు సార్. 2 వస్తే ఇంకా కంప్లీట్ సార్. సార్ నెక్స్ట్ దస్తగిరి ప్లీజ్. నా పేరు కేపీ దస్తగిరి. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్గా పనిచేస్తానండి కొప్పడ మండలం మాచాపురంలో. 2008లో సెలెక్ట్ అయ్యాను. నాకు 2 అమ్మాయిలు. కొంత భయపడి కూడా ఫస్ట్ చాలా కాపాడు సార్. అక్బర్ సార్ ప్లీజ్. చంద్రశేఖర్. ఇక్కడికి విచ్చేసినటువంటి అధ్యాపకులకి వందనం, పాదాభివందనం. అలాగే మరి ఇక్కడికి విచ్చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ మీరు రాని వాళ్ళని మేమందరం మిస్ అయినట్లే. అందరూ వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను ప్రస్తుతం పీజీటీ కెమిస్ట్రీగా మోడల్ స్కూల్లో పాములపాల్లో వర్క్ చేస్తున్నాను. మరి నేను మోడల్ ఆ రోజు కోల్స్ కాలేజీలో సీట్ రావడమే చాలా అదృష్టం నాది. నాకు 10th క్లాస్లో 352 మార్క్స్తో కోల్స్ కాలేజీలో నాకు ఎంపీసీ బైపీసీలో సీట్ రాలేదు. నేను కామర్స్లో జాయిన్ అయ్యాను. 15 days తర్వాత నా అదృష్టం బాగుండి ఆ రోజు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఎంపీసీ కావాలి అనగానే సార్ వెంటనే సైన్ చేశారు. నేను 15 రోజుల తర్వాత ఎంపీసీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి చాలా మంది చెప్పారు ఎంపీసీ
ఒరే అక్కడ సార్ ఉంటారు కానీ రంగారెడ్డి సార్ డిసిప్లిన్ కానీ ఇంకా చాలా చాలా తగ్గించారు. సో అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా అడుగు పెట్టాను. అయితే లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని నేను. నిజంగా మన ఆ రోజు నాకు రాజీవ్ గాంధీ, నేను, ఇంకొక నలుగురం లాస్ట్ బెంచ్ అండి. మరి లాస్ట్ బెంచ్ అయినప్పటికీ కూడా ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగాను అంటే నిజంగా ఆ రోజు ఆ కాలేజీలో చదవడమే అని నేను గర్వంగా చెప్పగలను. అలాగే ఇంకొకటి, ఇక్కడికి వచ్చినటువంటి లేడీ ఫ్రెండ్స్ దయచేసి నాకైతే ఎవరు కూడా గుర్తు లేదు, మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో అని చెప్తున్నాను. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ఫ్రెండ్స్ లో కూడా ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడూ చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు అందరినీ చూసినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే మరి నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి 6th క్లాస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అబ్బాయి 5th క్లాస్ చదువుతూ ఉన్నారు. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మంచి ఎవరు దొరకక నాడు దేశాలేం లేదు. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు షేక్ ఒలి భాష. నేను కూడా మీతో పాటే ఇంటర్మీడియట్ గర్ల్స్ కాలేజీలో చదువుకున్నాను. ఎక్కువ చాలా మంది కర్నూలు అందరం కూడా ఉన్నాం కాబట్టి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అంతా కూడా చాలా వరకు మనం అంతా కలిసి ఉండేవాళ్ళం ఇక్కడ. సో బట్ నాకు 2 అమ్మాయిలు, కాకపోతే ఒక అమ్మాయి కొన్ని కారణాల వల్ల హెల్త్ బాగాలేక చనిపోయింది. నాకు ఒకటే కూతురే ఉంది. సో నేను గడి డిటర్జెంట్ కంపెనీలో యాజ్ ఏ ఏరియా మేనేజర్గా మొత్తం ఏపీ అంతా చూస్తూ ఉంటాను నేను. సో ఇది చెప్తుంటారు కదా అంత విమానాలు ఎక్కుతారని ఏం లేదు, కంపెనీ పర్పస్ వెళ్తూ ఉంటా. సో మీటింగ్స్ కానీ ఏదైనా జరుగుతూ ఉంటే అక్కడ ప్రొజెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే వెళ్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ. మీ అందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే సార్ వాళ్ళతో చెప్పుకోవాలంటే నిజంగా డిసిప్లిన్ అనేది చాలా మోస్ట్గా మాకు నేర్చుకున్నాం. ఎందుకంటే మేము పల్లెటూరు నుంచి వచ్చాము. పల్లెటూరు నుంచి చిన్న విలేజ్లో, అక్కడ అమ్మకుంటే చిన్న విలేజ్లో చదువుకున్నాం. డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ మేము 5:30కి బస్ ఎక్కి వచ్చేవాళ్ళం. రంగారెడ్డి సార్ ఫస్ట్ క్లాస్ ఉండేది, ఫస్ట్ సార్ క్లాసే ఉండేది అనమాట. ప్రేయర్ మిస్ అయిందా ఇంకా బయటనే ఇంకా 1 పీరియడ్ ఉంటుంది సార్. తర్వాత ఆ క్లాస్ మిస్ అవ్వకూడదని చెప్పేసి అర్లీ మార్నింగ్ 5:30కి బస్ ఎక్కేసి 6:30కి అంతా టౌన్కి వచ్చేసి ఎంపీ వాళ్ళ సిఈసి హెచ్ఈసి వాళ్ళ క్లాస్లో కూర్చేవాళ్ళం. ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చేవాళ్ళం. అంటే డిసిప్లిన్ ఏదైతే అప్పుడు నేర్చుకునేదేదో ఇప్పటి వరకు కూడా అదే డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ అనేది ఇప్పుడు కూడా నేర్చుకున్నాం. అది మా లైఫ్లో చాలా చాలా ఉపయోగపడింది. వర్క్లో కానీ, లేకపోతే మాట్లాడే విధానంలో కానీ, ఎవరినైనా ప్రేమించే విధానంలో కానీ అన్నీ కూడా మాట తీరు కానీ అందరితో కూడా చాలా డిసిప్లిన్గా, చాలా పద్ధతిగా నేర్చుకున్నాం. సో ఈ అవకాశం ఏదైతే అప్పుడు మాకు ఉపాధ్యాయులు నేర్పించారో డిసిప్లిన్ ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడింది లైఫ్లో. సో కాబట్టి దానికి మా ఉపాధ్యాయులందరికీ కూడా మా పాదాలకు వందనాలు. అలాగే ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఒకరి ఫేస్లో ఒకరు కొంతమందికి అయితే గుర్తే పడకుండా నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి అని. సో ఈ కలయిక ఇలాగే ముందుకు సాగాలని, ఏదైనా చిన్న ప్రోగ్రామ్ జరిగినా కూడా అందరు కలిసిమెలిసి చిన్న ఒక 5-10 అంటే 10 నిమిషాలు మాత్రమే కలుస్తుంటాం. ఏదైనా ఎవరైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా కలిస్తే ఏమవుతుందంటే ఎవరు వెనకబడినారో, ఎవరు ముందు పడినారో, కొన్ని కారణాల వల్ల సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలు కూడా మన వల్ల కూడా తీరే అవకాశం చాలా ఉంటాయి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శంకర్ మేడం కూడా చాలా, ఒకసారి వెళ్ళినప్పుడు మాధవ్ మేడం, డాక్టర్ మేడం ఏదో ఒకటి చేద్దాం కలిసండి చాలా రోజుల తర్వాత ఇక్కడ అందరూ కర్నూలులో ఉన్నామంటే దానికి ఒక మంచిగా ప్లాన్ తీసుకున్నాం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేశాం. సో ఈరోజు సక్సెస్ అయింది. సో మేడం వాళ్ళకి ఫస్ట్ మేడమే చెప్పింది, ప్రియం మేడం మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు ఏదో ఒకటి చేయండి వెళ్ళి అని చెప్తే అప్పుడు శంకర్కి చెప్పడము, శంకర్ సరే ఏదో ఒకటి చేద్దాం, లేడీస్ కూడా ముందుకు వచ్చినారు కదా అని చెప్పేసి ఎగ్జిక్యూషన్ చేసినాము. దాన్ని సక్సెస్ అయింది. సో ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అందరికీ ఫ్రీగా సర్ఫ్ కావాల్సిన సర్ఫ్ గరీ సర్ఫ్ 100%. ఓకే, థ్యాంక్ యూ. మేడం
అందరికీ నమస్కారం. ఇక్కడ ఆసీనులైనటువంటి మా ఉపాధ్యాయులకి మా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఫ్రెండ్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇక్కడ గ్యాదర్ కావడం అంటే చాలా సంతోషంగా నిన్నటి నుంచి వెయిట్ చేసినాను. కానీ వచ్చిన వాళ్ళందరూ మంచే, రాని వాళ్ళకి ఇంకా కొద్దిగా వాళ్ళు వచ్చింటే బాగుండేది అన్న ఆలోచన ఉంది. నా పేరు ఎల్లమ్మ, సారీ చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఎల్లమ్మ. ఎంపీసీ గ్రూప్లో మీతో పాటు చదువుకున్నాను. టీచర్స్ అంటే లెక్చరర్స్ అంటే ఎంత భయమో మీరు అందరు చెప్తున్నారు. కానీ నాకు రోజు రోజు నరకంగా అనిపించేది. చెప్తాను, ఎందుకంటే నేను బొల్లవరం అని 20 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మా ఊరు. అక్కడ నుంచి రావాలంటే మార్నింగ్ 4కి లేస్తే తప్ప నేను 5కి రెడీ అయ్యి బస్కి క్యాచ్ చేయలేకపోయేవాళ్ళం. ఇక్కడ టైం టు టైం లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో తెలిసిన విషయమే. అది ఒక రకంగా నాకు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఏర్పడింది ఆ 2 ఇయర్స్. దాంతో ఒక సంవత్సరం వేస్ట్ అయింది. తర్వాత వచ్చేసి కేవీఆర్ కాలేజ్లో డిగ్రీ కంటిన్యూ చేసినాను. తర్వాత బిఎడ్ చేసిన తర్వాత 2008లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అయ్యాను. 1400 మంది రాస్తే అందులో నేను ఒక 12 మంది సెలెక్షన్, అందులో నాది ఒకటి. అందులో నేను మెయింటైన్ చేసేటటువంటి విద్యార్థులు వచ్చేసి అందరూ 10+1 అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. టీచర్స్ నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవుతాను. మనకి ఇది ఒక బేస్. ఇక్కడ కోల్స్ కాలేజ్ అనేది ఆ క్రమశిక్షణకి బేస్ అయింది. తర్వాత డిగ్రీలో హాస్టల్ ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా తెలిసింది. ఈరోజు ఇంకో విషయం ఏమంటే ఆ క్రమశిక్షణ ఏ విధంగా ఉపయోగపడిందంటే మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్, 1 వీక్ 4 డేస్ బ్యాక్ మా యొక్క హాస్టల్ స్టూడెంట్ ఒక అమ్మాయి మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నందుకు గాను, తర్వాత మా దగ్గర చదివేటటువంటి స్టూడెంట్స్ 100% రిజల్ట్ తెచ్చుకున్నందుకు గాను సవితమ్మ గారి చేతుల మీదుగా 2 అవార్డులు తీసుకున్నాము. క్రమశిక్షణ అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే మేము ఈరోజు ఇట్లా ఉన్నాను. నిజంగా సార్ మీరు నేర్పినటువంటి క్రమశిక్షణకి మేము ఎప్పుడు శిరసా పాదాభివందనం చేస్తున్నాము. నా పెళ్ళి వచ్చేసి 2009, 3 అమ్మాయిలు. సారీ, పిలిచిన వాళ్ళని పిలిచినాను, వచ్చిన వాళ్ళు వచ్చినారు. అది హ్యాపీ. ఇప్పటికీ చాలా మంది దీంట్లో ఒక 10-12 మెంబర్స్ని అప్పుడప్పుడు కలిసిన దాన్నే మాట్లాడిందాన్ని, కానీ కొద్దిమంది అసలు గుర్తులేరు. ఏమనుకోవద్దండి, మనం ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అలాంటివి. ఆ రోజు ఆ విధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని నిస్సందేహంగా నేను చెప్పగలను. దాంట్లో నేనైతే ఏ మొహమాటం లేదు. అక్కడ అంత క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగినాము. కాబట్టి దీనికైతే వెరీ సాటిస్ఫైడ్. ఈరోజు ఈ విధంగా కలవడం అనేది చాలా ఆనందకరము. ఈరోజు ఇంకా కొంచెము మిగిలిన వారు వస్తారేమో చూద్దాము. రంగారెడ్డి సార్ ఇప్పుడు లిఫ్ట్ లో వస్తున్నారు. ప్లీజ్ అందరూ బి అలర్ట్. స్టూడెంట్స్ అలర్ట్ గా ఉండండి, మిస్ అయితే దెబ్బ పడతాయి. సార్ దెబ్బకి లాస్ట్ బెంచ్ లో పోయి కూర్చుంటుంటే ఇప్పటికీ గుర్తుంది. ముగ్గురు అమ్మాయిలు, 10+ ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, తర్వాత 9th స్టాండర్డ్ ఒక అమ్మాయి, 7th క్లాస్ ఒక అమ్మాయి. మా సార్ వచ్చేసి ఫిజికల్ అసిస్టెంట్గా కౌతాలం మండలం ఎదిగేరులో పనిచేస్తారు. థ్యాంక్ యూ అనండి. నమస్తే సార్. ఏమయ్యా నాకన్నా ముసరాలైనా సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి సెలబ్రేట్ చేస్తా ఉన్నాం సార్. ఇంకొక 2-3 ఉన్నాయి సార్. తర్వాత ఒక 15 minutes లో సార్ వస్తున్నారు సార్. మన ఊరు సార్ 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 వస్తే అందరూ వస్తారు సార్. తర్వాత కొంచెం బ్యాచ్ సార్. ఫోన్
ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నా పేరు సుధాకర్ అండి. మీతో పాటు నేనుగా బైపీసీలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్లో అందరు మిస్ అయిపోయినారు. సార్ వచ్చినాక నా వంతు వచ్చింది. నాకు మాత్రం రావడం లేదు. ఇంటర్మీడియట్ అంటే ఈడియట్ స్టేజ్లోనే మనము ఒక క్రమ పద్ధతిలో పెట్టగలిగినారు మా లెక్చరర్స్. కాబట్టి మనం ఒక దారిలో ఉన్నాం. ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లో మిస్ అయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనకు అట్లా అవకాశం ఇవ్వలేదు మన లెక్చరర్స్. ఒక్క నిమిషం లేట్ వచ్చినా గేటు బయటనే, లోపలికి ఎవరికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ క్రమశిక్షణనే మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మనకు ఆ రోజు కొద్దిగా ఇబ్బంది కలిగిండొచ్చు, కానీ ఒక క్రమ పద్ధతిలో మనం నడవడానికి అదే బేస్ అయింది మనకి. నాకు 2012లో మ్యారేజ్ అయింది. నేను ఎస్జిటి టీచర్గా వెల్దుర్తి మండలంలో పనిచేస్తున్నాను. నాకు 2 కూతుళ్ళు. ఒక అమ్మాయి 8th స్టాండర్డ్ అయిపోయి 9th పోతుంది. చిన్న అమ్మాయి 6th క్లాస్ అయిపోయి 7th క్లాస్ అవుతుంది. మా మిస్సెస్ గుడిగా ఎస్జిటి టీచరే, తను కూడా వెల్దుర్తి మండలంలో వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ వెల్కమ్ తిమ్మప్ప. మళ్ళీ ఇట్లా అందరినీ ఒకసారి కలుస్తామని అనుకోలేదు. ఇది చాలా రోజుల ప్రయత్నము. ఈరోజు మనకు సహకారమైంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీతో పాటే ఎంపీసీ చదివాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ లెర్నింగ్ దిస్. సో నేను సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ హైదరాబాద్లో. నాకు ఒక పాప అండి. సార్ పొందున్నాను సార్. సార్ నేను మలయ సార్ ఇంటర్ కోర్స్ కాలేజ్ మీతో పాటు ఎంపీసీ గ్రూప్ ఇంటర్ కోర్స్ కాలేజీలో చదివాను. మనం అక్కడ మంచిగా సార్ చెప్పిన క్రమశిక్షణతో చదివినందుకు ఈ స్టేజ్లో మేము హ్యాపీ. సారులు ఆ రోజు మనకి అంత స్ట్రిక్ట్గా క్లాస్ చెప్పి మంచి చదువు చెప్పినందుకు ఈరోజు మన ఇంటర్ గ్రూప్లో 90% అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. 100% ఉంటే 100%లో 90% అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. దానికి చాలా హ్యాపీ. మంచి సార్. నెక్స్ట్ ఎవరు మిస్ అయిన వాళ్ళు హరి కమాన్ కమాన్. ఇప్పుడు సార్ రాకముందు చాలా మంది చాలా బాగా మాట్లాడినారు, కానీ ఇప్పుడు మాట్లాడడానికి భయపడుతున్నారు సార్. మీరు రాకముందు ఒక రౌండ్ సార్ ఇది స్కూల్ క్లాస్. మీరు వచ్చిన తర్వాత క్లాస్ మారిపోయింది సార్. ఒక్కొక్కరు ఒక నిమిషం కూడా మాట్లాడే వస్తుంది. సభా ప్రాంగణం వేడెక్కింది. మా ముందున్న లెక్చరర్స్ కి వందనాలు, నా తోటి ఫ్రెండ్స్ కి నమస్కారాలు అందరికి. నా పేరు డి.ఆర్. కృష్ణప్రసాద్. మాది ఉల్చాల గ్రామము. నేను ప్రజెంట్ కోసి మండలం పిహెచ్హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మాది ఇంటర్మీడియట్ 2001 ఎల్లమ్మ మేడం చెప్పింది బస్సులో ఫస్ట్ బస్సుకు వస్తుంటామని. సేమ్ మాది కూడా సిచ్యువేషన్ అదే. రెండో బస్సు 7:30 అంటే టైం అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు 4:30కి లేయాలా. 5 గంటల బస్సు మిస్ అయితే ఉల్చాల నుంచి సింగవరం ఉరికిపోయి అది తిమ్మదొడ్డి బస్సు ఆ బస్సుకి వస్తుంటుంది. కాబట్టి అది ఆ క్రమశిక్షణనే ఇప్పుడు జీవితాంతం ఇట్లే కొనసాగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే అలవాటు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి అలవాట్లు అవి. దానికి కారణమైనటువంటి మన లెక్చరర్స్ గారికి మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను.
నేను 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి టీచర్గా అయినాను. ఇప్పుడు ప్రస్తుతము కోసి మండలం పిఎస్హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నా వివాహం 2011లో జరిగింది. నాకు 2 పిల్లలు, పాప 10th, బాబు 8th. మనకి మర్చిపోలేని జ్ఞాపకం అంటే మనకి ఇంటర్మీడియట్లో ఢిల్లీ టూర్, అది మనం జీవితాంతం మర్చిపోలేము. నేను ఫస్ట్ టూర్ అదే, 10th వరకు టూర్ అనేది లేదు అసలు. కాబట్టి అది మన అదృష్టంగా భావిస్తున్నాము. నేనే కాదు, నాతో పాటు చాలా మంది కూడా అదే ఉంటుంది అనుభవము. అది మర్చిపోలేని అనుభవము. మనకి చెప్పాలంటే చాలా ఉన్నాయి, సమయము ఉందే లేదా? ఓకే 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 సరే. మనకి మన ముందు కొంతమంది వచ్చినారు, కొంతమంది పరమపదించినారు, వాళ్ళకు ఒకసారి గుర్తు చేసుకోవాలా. సరే సార్, ఇప్పటికి మళ్ళీ చెప్దామంటున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్లీజ్ రామలక్ష్మారెడ్డి కమ్ రామొస్తానులే. హాయ్ అందరికి, లెక్చరర్స్కి నా నమస్కారం. అంటే సాధన నాకు భయం వేస్తుంది, ఏమన్నా అర్థం కావట్లేదు. నా పేరు రామలక్ష్మారెడ్డి. నేను గోల్స్ 99 2000 బ్యాచ్లో ఇంటర్మీడియట్ చేశాను. నేను ఎంసీఏ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 10 years జాబ్ చేసి తర్వాత రిజైన్ చేసి వచ్చి నేను కర్నూలులోనే ఓన్ బిజినెస్ పెట్టుకున్నాను. అండ్ నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి వచ్చేసి 5th క్లాసు, చిన్న అమ్మాయి 3rd క్లాసు. నా కొడుకు వచ్చేసి ఇప్పుడు నర్సరీ వెళ్ళాలి. మైసెల్ఫ్. వెరీ వెరీ షార్ట్ స్టోరీస్. అందరికీ శుభోదయం. ముఖ్యంగా మన గురువులకు 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి మన పాత అనుభవాలు పంచుకోవడం చాలా మంచి శుభపరిణామం సార్. ముఖ్యంగా మనమందరం కూడా విలేజ్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ సార్. మా అందరిది కూడా అందరూ కూడా పేద విద్యార్థులు, అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం సార్. మాది సొంత విలేజ్ వచ్చేసి ఐజా మండలం గోపురం విలేజ్ సార్. అప్పట్లో మా విలేజ్కి బస్సు కూడా ఉండేది కాదు. బట్ అలానా మా 10th గద్వాల కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కోల్స్ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. ఇంటర్మీడియట్లో కోల్స్ కాలేజ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఎంపీసీ గ్రూప్లో ఫస్ట్ రంగారెడ్డి సార్ ఉన్నాడు, జాగ్రత్త రంగారెడ్డి. ప్రతి ఒక్కరు కూడా భయపెట్టారు సార్. భయపెట్టిన తర్వాత వచ్చి అడ్మిషన్ అయిన తర్వాత 7:35కు ఎవరైతే లైన్లో లేకపోతే 7:50కు సారు జంబర్ ముందు నిలబడాలి, కష్టంలో దెబ్బలు తినాలి అంటే ఫస్ట్ క్రమశిక్షణ మనకు అక్కడ నేర్పించింది సార్. ఇది మాకు జీవితాంతం సార్, జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పంక్చువాలిటీకి సంబంధించిన ఫస్ట్ అక్కడ మేము నేర్చుకున్నాం సార్. మనం ఎంత ఎదుగుదల కావాలనుకుంటే కూడా ఫస్ట్ మన సమయపాలన లేకపోతే మనలో ఎదుగుదల ఉంటుంది సార్. అక్కడ 7:35 టైం అన్నప్పుడు 7:35 టైంకి ఉండాలి ఫస్ట్. అక్కడ నేర్చుకున్నాము. ఆ తర్వాత మాకు మ్యాథ్స్ లెక్చరర్ గోపాల్ రెడ్డి సార్ కానీ, ఫిజిక్స్ లెక్చరర్ సీతారామ మూర్తి సార్ కానీ ప్రస్తుతం లేరని చెప్పారు సార్. చాలా విచారకరం సార్. ప్లస్ మాకు రంగారెడ్డి సార్ పేద విద్యార్థులు మళ్ళీ మా దగ్గర ఎక్కడ కూడా ట్యూషన్ రావద్దు, టైంకు రావాలి, ప్లస్ మీకు ఏమైనా కూడా మీరు క్లాస్లోనే నేర్చుకోవాలి, ఎంత చదివినా కూడా అందరూ కూడా ఒదిగి ఉండాలి, ప్లస్ ఎవరు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాము అని చెప్పేసి అప్పట్లోనే సార్ మీరు మాకు నేర్పిన పాఠాలు కెమిస్ట్రీ పాఠాలే కాకుండా మ్యాథమెటిక్స్ పాఠాలే కాకుండా మాకు జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా క్రమశిక్షణతో ఉండాలి, ఎలా ఆర్థిక క్రమశిక్షణ అనేది మీరు నేర్పిన ఆ పాఠాలు సార్ ఇప్పటికీ మాకు ఫరెవర్ సార్. ఇది మేము ప్రతిసారి కూడా సార్ మిమ్మల్ని గుర్తు చేసుకుని రోజు అంటే ఉండాలి సార్ మేము మా లైఫ్లో సార్. మేము బాటనీ సార్ కానీ మాకు కెమిస్ట్రీ సాంస్క్రిట్ సార్ రామ అన్నప్పుడు బట్టి పడినప్పుడు ఇప్పటికి కూడా సాంస్క్రిట్ జువాలజీ సార్, బాటనీ సార్ మేము చూడలేదే కదా సార్. ఎప్పుడు కూడా మేము క్లాసులు మేము ఎప్పుడు అటెండ్ కాలేదు సార్. మా ఇంగ్లీష్ లెక్చరర్ గారు కూడా మాకు అప్పుడు
ఎలాంటి ఏబిసిడీలు వచ్చి తప్ప మిగతా ఎలాంటివి వచ్చాయి కాదు. అప్పట్లో ఎలా ఇంగ్లీష్ పాస్ అయ్యామో ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడంటే ప్రొఫెషనల్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది సార్. అలానే ఒకసారి నేను ఇంటర్మీడియట్లో సార్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాను. మ్యాథమెటిక్స్ 1 ఇయర్లో ఫెయిల్ అయిపోతే 1B సార్ 1Bలో ఫెయిల్ అయిపోతే నాకు మళ్ళీ సప్లిమెంటరీలో 75కి 74 వచ్చాయి. మా భూపాల్ రెడ్డి సార్ లేచి క్లాస్ ముందు అందరితో చెప్పాట్లు కొట్టించేసి అందరితో నాకు ఇంకా ధైర్యం చెప్పి మళ్ళీ అప్పట్లోనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు మాకు ఎంకరేజ్ చేశారు సార్. అప్పుడు ఇది చెప్పుకోలేని ధైర్యం సార్ అవన్నీ కూడా మాకు. అట్లే 701 వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ సార్ నేను ఫెయిల్ అయిపోతానంటే మా రంగారెడ్డి సార్ ప్రిన్సిపల్ సార్ ముందే కూర్చున్నాడు. కానీ నువ్వు ఫెయిల్ అయిపోతే ఎట్లా అందరూ ఫెయిల్ అయిపోతారని చెప్పేసి అప్పట్లో చెప్పాడు సార్. ఇవన్నీ మంచి జ్ఞాపకాలు సార్. మీ యొక్క ఆశీస్సులు మాకు పరివారం ఇంకా ఉంటాయని సార్, మీ యొక్క ఆశీర్వాదాలు కూడా మాకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు అందరికీ ప్రస్తుతం నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ సిల్వర్ జూబ్లీ రెసిడెన్షియల్ కాలేజ్ కర్నూలులో చదివాను సార్. దెన్ ఆఫ్టర్ నేను రైల్వేలో ఒక 4 ఇయర్స్ జాబ్ చేశాను సార్. 2008లో సబ్ ఇన్స్పెక్టర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యి 2019లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో సర్వీస్ చేశాను సార్. ప్రస్తుతం కూడా ఇప్పుడు హైదరాబాద్లే మన ప్రస్తుతం ఇప్పుడు కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను సార్. ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చాను సార్. మన మిత్రుల పిలుపు మేరకు మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి చాలా కష్టం మీద కూడా వచ్చాము సార్. పర్మిషన్ తీసుకుని వచ్చాము. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు, లెక్చరర్స్ సార్కి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు యాక్చువల్గా శేఖర్, ఒరిజినల్గా అందరికీ తెలిసినది. కానీ శేఖర్ అంటే ఎవరు గుర్తుపట్టనివ్వండి. ఎందుకంటే నా ప్రొఫెషన్ ఫీల్డ్లో మామూలుగా ఒరిజినల్గా మా నాయన పెట్టిన పేరు చక్రవర్తి అయితే చక్రి అని అంటారు. ఫోటోగ్రఫీ నేను చేయడం మామూలుగా ఫోటోగ్రాఫర్ అంటే తిమ్మప్ప పెళ్లి కూడా యాక్చువల్గా మేమే తీసింది. ఆయన పెళ్లి కూడా తిమ్మప్ప పెళ్లి, తర్వాత ప్రకాష్ పెళ్లి, తర్వాత వల్లి వాళ్ళది కూడా అట్నీ అంటే దాదాపు మన సర్కిల్లో కూడా కొంత నేను కవర్ చేసినాను. ఇప్పుడు మన ఆధ్వర్యంలో చేపిస్తాం అంతే. ఇప్పుడు ప్రెజెంట్గా నాకు ఇప్పుడు యానివర్సరీ 25 ఇయర్స్ యానివర్సరీ జరుపుకుంటున్నాం కదా. యాక్చువల్గా నాకు పెళ్లి ఎప్పుడైంది అనుకుంటుంటారు మీరు? అంతే, జస్ట్ 1 ఇయర్ అంతే తర్వాతనే. కాబట్టి మే 23కి నాకు 24 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అంటే చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది అప్పటికి. కానీ తర్వాత ఇంటర్ ఎప్పుడైతే అయిపోయిందో నాకు ఇన్కంప్లీట్గా ఉన్నప్పటికే పెళ్లి అయిపోయింది. ఎందుకంటే కొంచెం మా నాన్నకి కొంచెం అంటే ఏజ్డ్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల పెళ్లి చేసేసినారు. కానీ తర్వాత 8 ఇయర్స్ వరకు మా నాన్నగారు అట్లే ఉన్నాడు. ఇంకా నా అదృష్టం ఏమంటే పాప అంటే డెలివరీకి మామూలుగా గ్యాప్కి ఒక 6 ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల నా కూతురు లేకుండా తాగి ఉంటుండేమో ఇప్పటికంత. అంటే ఆ ఏజ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. బాబు వచ్చేసి సైన్స్ స్కూల్లో 8th క్లాస్ అయిపోయి 9th పోతాడు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఫోటోగ్రఫీ కొంచెం తగ్గించేసి మీ సేవ సర్వీస్ చేస్తున్నాం. మొత్తం మీ సేవ సెంటర్ లక్ష్మీపురంలోనే ఉంటుంది. మీకు ఏదన్నా మీకు సర్వీసులు కావాలంటే కూడా ఆన్లైన్ అయినా మేము ఇప్పటి నుంచి చేసేస్తాం. కానీ ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత మనం కలుసుకోవడం అనేది అంతా మామూలుగా జనరల్గా ఇప్పుడు గుర్తుపడలే. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి నేను కూడా మీ క్లాస్ అయితే కూడా నేను నమ్మాల్సిందే అని వస్తుంది కొంతమంది. ఎందుకంటే ఎప్పుడు టచ్ లేని వాళ్ళని కనిపిస్తే ఇంకా రెగ్యులర్గా కలిసిన అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు క్లాస్మేట్స్ వచ్చేసి ఎల్లమ్మ, తర్వాత ప్రకాష్, ఇట్లా స్కూల్ నుంచి కూడా క్లాస్మేట్స్ కాబట్టి మనకి ఫేస్లో కొంచెం వెంటనే ఐడెంటిఫై అవుతాయి. తర్వాత రంగారెడ్డి సార్ కూడా ఒకసారి మనకి లక్ష్మీపురంకి వచ్చినాడు. ఎందుకంటే సార్ వాళ్ళు వెంకటరమణ కాలేజీలో వాళ్ళు ఒకటి కాలేజీ పెట్టినారు. అప్పుడు వచ్చినప్పుడు సార్ కలిసి పర్సనల్గా కూడా మాట్లాడి అక్కడ ఎవరైనా ఉంటే కూడా కొంచెం క్యాన్వాసింగ్ లాగా అంటే కూడా కొంచెం సార్ అప్పుడు గుర్తుపట్టినాడో లేదో మాకు తెలియదు. కానీ సార్ అయితే మేము గుర్తుపట్టి ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. తర్వాత భూపాల్ రెడ్డి సార్ని ఇక్కడ తిరుమలగిరి మాకు దగ్గరలోనే ఉంటాడు సార్. కానీ ఆ సార్కి మేము తెలియదు. అంటే ఆ రూట్లో కనిపిస్తాడు కానీ సార్ మేము చూసినా కానీ ఇంకా సరే జస్ట్ ఇంకా చూసి వెళ్ళిపోతుంటాం. మనం ఉండే బిజీ షెడ్యూల్లో అందరము బిజీగానే ఉంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే అందరూ ఎవరు పని ఎంత బిజీ షెడ్యూల్ ఉంటేనే ఇక్కడికి వచ్చింటారు. తిమ్మప్పని స్పెషల్గా మనం ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఉండే క్యాడర్లో ఆయన కేవలం ఫ్రెండ్స్ని కలవడం ఉద్దేశం కోసమే ఇక్కడ నుంచి వచ్చినాడు. మనకి యాక్చువల్గా ఫోన్ చేసినప్పుడు రాలేదని చెప్పినాడు. కానీ అది ఎట్లా వీలు చూసుకున్నాడో మొత్తానికి
అందరూ వచ్చినందుకు కూడా కొంచెం హ్యాపీ. ఇంకా కొందరు రావాల్సింది కూడా ఉంది. గ్రూప్ ఫోటో కోసం మనం ఆ టైం కల్లా వచ్చినారంటే కూడా అందరం హ్యాపీ అవుతాం అప్పటికి. అంటే ఈ డిస్కషన్ చేసే టైంలో మాట్లాడే టైంలో రాకపోయినా పర్లేదు మనకి. తర్వాత మనం ఇప్పుడు ఎంతసేపు ఉన్నా రంగారెడ్డి సారు అది ఇది అని చెప్పుకుంటున్నాం కదా. రంగారెడ్డి సార్ మనం చెప్తుంటే ఇప్పుడు ఈడ కూర్చున్నారంటే మనం ఎంత గ్రేట్ గా ఫీల్ కావాలి. కరెక్టా కదా? ఇప్పుడు ఆ రోజు మనం చూసి సార్ వాళ్ళు పోయిపోయి కరెక్టా? ఇంకొకటి సార్, రంగారెడ్డి సార్ అద్దాలు ఎప్పుడు చూసినా సార్ అద్దాలు చూడాలనుకుంటుంటే సార్ నేను. ఎందుకంటే అవి మధ్యలోనే ఒక ఆ కళ్ళు కొంచెం బాగా కనిపిస్తున్నాయి మనకి. అవి ఏం అద్దాలు అప్పుడు నాకు తెలియదు, కానీ ఆ అద్దాలను చూస్తే సగం భయం పుట్టుకుంటున్నా సార్. అవి అంటే మీరు ఎందుకు వాడుతున్నారో మాకు అది తెలియదు, కానీ చూస్తేనే చాలా భయపడుతుంది సార్. ఆ అద్దాల ఎఫెక్ట్ వల్లనే మేము సగం అమ్మాయిలు అయితే తల ఎత్తుకుని దిగాలి మామూలుగా అయితే, కానీ మేము కూడా తల తెచ్చుకునే పోతుంది సార్. ఎప్పుడు తల ఎత్తుకునే తల నాది ఎక్కడ అంటే కాలేజీ ఎంట్రన్స్ గేట్ ఎంటర్ అనేది మాది మొదలు జైలే మాకు. అది మొత్తం మీద నీకు వచ్చినామంటే జైలు నుంచి రిలీజ్ అయినట్టు మాకు. విడుదల నీకు విడుదల అని ఇప్పుడు సినిమా డైలాగులు ఎట్లయితే వాడుతున్నామో అప్పట్లో లేవు కాబట్టి మేము అట్లే వెళ్ళిపోయినాం సార్. తర్వాత మీరు ఇచ్చిన మోటివేషన్లు, తర్వాత మీరు చెప్పిన సలహాలు అప్పుడు మాకు కోపం వచ్చిండొచ్చు, కొన్ని బాధపడిండొచ్చు, కానీ మీరు ఇచ్చిన ఇంప్రెషన్ మీరు మిగతా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారంటే కేవలం మీరు ఇచ్చిన సలహాలు. టీనేజ్ ఇప్పుడు ఇందాక సుధాకర్ చెప్పినట్టు మంచి టీనేజ్, ఆ ఏజ్లో మనం మీరు ఏదైతే మోడల్ చేసినారో వాటన్నిటిని మేము అందరం గుర్తు పెట్టుకుని ఒక్కొక్క స్టెప్గా ముందుకు పోవడానికి కూడా మాకు ఇండైరెక్ట్ గా మీరు హెల్ప్ చేసినారు సార్. అంటే ఫర్దర్ గా కూడా ఇంటర్ స్టేజ్ అని కాకుండా కూడా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క సలహాతోనే మేము ముందుకు పోయినందుకు ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, లెక్చరర్ సార్ కూడా ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.